ఏ ఈ ఇండియన్ ఆర్మీ ఏంది అసలు గింత కూడా బుద్ధి లేదు. మీరు మా దేశంలో వచ్చేసి చంపాలి, కానీ మీరేం చేసిర్రు? మా దేశంలో టెర్రరిస్టే లేదు, వచ్చి అక్కడక్కడ టుక్ టుక్ అని చెప్పేసి బాంబులు అనేది వేసిపోయారు. పాకిస్తాన్ కూడా అంటుందన్నమాట, ఏ మీకు మళ్ళీ మేము సమాధానం చెప్తాం, బొచ్చు కూడా వీకలేరు మీరు కానీ మనందరం కూడా గర్వించాల్సిన రోజు అనేది ఈ రోజు. ఎందుకు అనంటే మీరందరూ కూడా చూస్తున్నారు సోషల్ మీడియాలో ఎవ్రీవేర్ ఆపరేషన్ సింధూర్. ఎస్, భారత్ మాతాకి జై అని అనాలి. మనందరం కూడా రోడ్డు పైన వచ్చేసి చాలా మంది సెలబ్రేషన్స్ అనేది చేస్తున్నారనమాట. అండ్ చాలా మంది వాట్సాప్ డీపీలు కూడా సోషల్ మీడియాలో కూడా ఆపరేషన్ సింధూర్ అని స్టేటస్ పెట్టుకుంటున్నారు, జై భారత్ అని స్టేటస్ పెట్టుకుంటున్నారు. కానీ ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో నిన్న నైట్, దీంట్లో నుంచి చాలా లెర్నింగ్స్ ఉన్నాయన్నమాట, మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో అనేది చెప్పబోతున్నాను. దయచేసి ఎండ్ వరకు చూడండి. జరిగిన ఇన్సిడెంట్ మీకు అందరు కూడా తెలుసు, దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది యాజ్ ఏ లైఫ్ అండ్ బిజినెస్ కోచ్గా మీకు నేను చెప్పబోతున్నాను అనమాట. అందుకోసం ఇది జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి. అండ్ వీలైతే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్క యంగ్స్టర్కి, ప్రతి ఒక్క ఫ్యామిలీ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయాలంటే ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అని వస్తుంది, ఖచ్చితంగా ఇది షేర్ చేయాలని చెప్పేసి మీకే అనిపిస్తుంది అనమాట. ఇక టాపిక్ విషయానికి వస్తే ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఈ పేరు పెట్టారు? సింపుల్గా మనందరికీ కూడా తెలుసు, పైల్గామ్లు అనేది మన టూరిస్టులు ఎవరైతే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే అక్కడ కొంతమంది టెర్రరిస్టులు ఎవరైతే వచ్చి నువ్వు ఎందు అని అడిగి మరీ ఘోరంగా చంపారు అనమాట. చాలా మంది ఫీమేల్స్ అనేది చంపలేదు, ఎందుకు అనంటే మీ హస్బెండ్లు చంపితే మిమ్మల్ని చంపినట్టే అని చెప్పేసి చంపలేదు అనమాట. అండ్ కట్ చేస్తే ఒక ఫీమేల్ కొత్తగా పెళ్లి చేసుకొని దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ తోని మంచిగా హనీమూన్కి అనేది పైల్గామ్కి అనేది వెళ్తే అక్కడ ఆమె కళ్ళ ముందే కొత్తగా పెళ్ళైన కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ని చంపేసింది. హస్బెండ్ చంపేసిన తర్వాత కూడా ఆమె రిక్వెస్ట్ చేసింది అనమాట, ప్లీజ్ నన్ను కూడా చంపేయబట్టే, నిన్ను చంపయ్య పోయి మోడీకి చెప్పుకోపో, ఏం చేస్తాడో చూస్తాను. దాని తర్వాత పాపం ఆమె ఏ విధానంగా అయితే బాధపడ్డదో మనందరికీ కూడా తెలుసు. అండ్ కొన్ని రోజుల తర్వాత ఇంకా మన హిందూ సాంప్రదాయంలో ఉంటుంది, ఎవరైతే హస్బెండ్లు అనేది చనిపోతారో ఆ ఫీమేల్స్కి అనేది బొట్టు అనేది చెడిపేస్తారు. సో ఏ విధానంగా అయితే ఈ టెర్రరిస్టులు అనేది కొంతమంది ఫీమేల్స్ హస్బెండ్లు అనేది చంపేశారో అండ్ ఆ ఫీమేల్స్ అనేది అందరు కూడా బొట్లు అనేది చెరిపేశారు. అండ్ స్పెషల్లీ ఈమె ఎవరైతే కొత్తగా పెళ్ళయింది ఆమె బొట్టు అనేది చెరిపేస్తారో, అందుకోసమే మన ఇండియన్ ఆర్మీ ఏ విధానంగా ఆలోచించారో తెలియదు కానీ సెల్యూట్. ఈ పేరుకి అనేది నాకు అసలు గూస్ బాంబ్స్ అనేది వస్తుంది మనందరికీ కదా. సో అందుకోసం ఏంటంటే ప్రతి ఒక్క ఫీమేల్ ఎవరైతే అక్కడ ఏదైతే మీరు బొట్టు చెరిపేశారో దానికి మీ అందరికీ కూడా సమాధానం మిజైల్స్ వేసి మీకు బొట్టు పెడతాం అని చెప్పేసి అట్లా మిజైల్స్ అనేది వేసారు అనమాట. సో మామూలుగా లేదు, పేరు చాలా వైబ్రేషన్ గూస్ బాంబ్స్ ఉన్నాయి. చూడండి మన ఇండియన్ ఆర్మీ చూడండి, ఇక్కడ కావాల్సి వస్తే ఏదైనా పేరు పెట్టుకోవచ్చు అనమాట, మిషన్ ఇంపాసిబుల్, మిషన్ పాసిబుల్, మిషన్ అది, మిషన్ ఇది అని చెప్పేసి ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ ఆపరేషన్ సింధూర్ అని ఏదైతే పేరు పెట్టారో ఆ పేర్లోనే మనం ఆల్మోస్ట్ సక్సెస్ అనమాట. ఎట్లయినా ఇక మిజైల్స్ వేసి అది సక్సెస్ చేసారు, అది వేరే విషయం అనుకోండి. పేరు అయితే దీనికి పెట్టారనమాట. నిజంగా ఈ పేరు ఎంతమంది ఇన్స్పైర్ చేసింది అనేది కామెంట్ బాక్స్ లో కూడా నాకు తెలియండి అనమాట. ఎందుకంటే ఆ పేరు మనం అందరం కూడా పలుకుతేనే, ఆ పేరు మనందరం కూడా స్టేటస్ పెట్టుకుంటేనే చాలా బ్యూటిఫుల్ గా. స్పెషల్గా ఎవరైతే ఆ ఫీమేల్ వాళ్ళ హస్బెండ్ అనేది కళ్ళం కూడా చంపేశారో ఆమె అనేది సోషల్ మీడియాలో ప్లస్ ఇంకా అక్కడ బయటకు వచ్చేసి కూడా సెల్యూట్ టు నరేంద్ర మోడీ గారు, సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ. ఎందుకనంటే మా అందరికీ ఈరోజు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే మీరు వాళ్ళకి సమాధానం ఇచ్చినందుకు. ప్రతిరోజు కుమిలిపోతున్నాం, ఎందుకంటే మా హస్బెండ్ని కళ్ళం కూడా చంపేసారు, వీళ్ళని ఏం చేస్తలేరు అని చెప్పేసి ప్రతిరోజు కుమిలిపోతుంటే మీరు మాత్రం ఎక్సలెంట్గా సమాధానం ఇచ్చారు అని చెప్పేసి ఆ ఫీమేల్స్ అందరూ కూడా ఈరోజు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళకు కొంచెం సంతోషం అనేది కలుగుతుంది అనమాట. ఇక లాస్ అయితే మనం తీసుకురాలేం, కానీ అట్లీస్ట్ దానికి ఏది రివెంజ్ అనేది అయితే మనం ఆన్సర్ అయితే వాళ్ళకి ఇచ్చామన్నమాట. అంటే మీకు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళని మేము వదలలేదు, వాళ్ళని ఖతం చేసి పడేసినాం అని చెప్పేసి. సరే, ఇది ఒక సైడ్ పక్కనే పెడితే మన ఇండియన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో నిన్న నైట్ వాళ్ళు ఏం చేశారు? నిన్న నైట్ అనేది వాళ్ళు ఏదైతే చేశారో అది నిన్న నైట్ చేయలే, బై ద వే వాళ్ళు బిఫోర్ ఎప్పటి నుంచో వాళ్ళు ప్లానింగ్ అనేది చేసుకుంటూ వచ్చారనమాట. ఓకే, నిన్న నైట్ 1:30కి అనేది మనందరం గాఢ నిద్రలో ఉన్నామన్నమాట. మన ఇండియన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో ఒక 9 ప్లేసెస్ అనేది పాకిస్తాన్ లో సెలెక్ట్ చేశారు అండ్ అక్కడ మిజైల్స్ అనేది లాంచ్ చేశారనమాట. చూడండి, ఈ 9 ప్లేసెస్ ఏదైతే ఉందో అక్కడ టెర్రరిస్టుల క్యాంపులు అవి. అంటే కొన్ని ప్లేసెస్ లో అయితే టెర్రరిస్టులకి ట్రైనింగ్ ఇస్తారనమాట, ఎట్లా ఈ అటాక్స్ అనేది చేయాలి. స్పెషల్గా బాంబేలో ఏదైతే అటాక్ అనేది జరిగిందో ఒకప్పుడు, దాని తర్వాత పుల్వామా అటాక్ ఏదైతే జరిగిందో అవన్నిటికీ కూడా ట్రైనింగ్ ఈ ఏవైతే 9 ప్లేసెస్ ఉన్నాయో
ఈ 9 ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్లో అనేది ఇచ్చేవాళ్ళు అనమాట ఆ టెర్రరిస్టులకి. సో మన ఇండియన్ ఆర్మీ ఏం చేసిందనంటే పాకిస్తాన్లో సివిలియన్స్కి మనం ఏ మాత్రం అనేది వాళ్ళకి ప్రాబ్లం చేయకుండా, అలానే పాకిస్తాన్ ఆర్మీకి కూడా మనం ప్రాబ్లం అనేది చేయకుండా డైరెక్ట్ మనం ఏం చేస్తామనంటే ఎక్కడైతే ఈ టెర్రరిస్ట్ బేస్ క్యాంప్లు అనేది ఏవైతే ఉన్నాయో ఆ టెర్రరిస్ట్ బేస్ క్యాంప్లకి వెళ్ళి మనం మిజైల్ లాంచ్ చేసేసి వాళ్ళని ఫినిష్ చేస్తాం. సో దట్ నెక్స్ట్ టెర్రరిస్టులు పుట్టకూడదు, నెక్స్ట్ టెర్రరిస్టులకి అక్కడ ట్రైనింగ్ అనేది జరగకూడదు అని చెప్పి పోయి బేస్ క్యాంప్లని అటాక్ చేసి పడేసారు అనమాట. ఇది చాలా ఎక్సలెంట్, మనం గర్వించాల్సిన విషయం. దీని నుంచి ఏం నేర్చుకోవాలనేది నేను చెప్తాను. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ఏం చేస్తుందనంటే ఇప్పుడు పొద్దున్న నుంచి మీడియాలలో ఈ ఇండియన్ ఆర్మీ ఏంది అసలు గింత కూడా బుద్ధి లేదు, ఎందుకు అనంటే వాళ్ళు టెర్రరిస్టులు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చంపాలి. మా దేశంలో టెర్రరిస్టులే లేదు, మేము టెర్రరిస్టులు అనేది పోషిస్తాం, మేము టెర్రరిస్టులకు అగనిస్ట్, మేమంతా కూడా అసలు టెర్రరిస్ట్ దేశం కాదని, అసలు టెర్రరిస్టులను ఎంకరేజ్ చేయం మేము. రెండోది వచ్చేసి ఏంటో తెలుసా, ఇప్పుడు ఈ టెర్రరిస్టులు అనేది మీరు మా దేశంలో వచ్చేసి చంపాలి, కానీ మీరేం చేసిర్రు, మా దేశంలో టెర్రరిస్టే లేదు, వచ్చి అక్కడక్కడ టుక్ టుక్ అని చెప్పేసి బాంబులు అనేది వేసిపోయారు. అది కూడా పాపం చిన్నపిల్లలని ఆడవాళ్ళని మీరు చంపిపోయారు అని చెప్పేసి వాళ్ళు మీడియా ముందులకు వచ్చి చెప్పుకుంటున్నారు అనమాట. ఎందుకంటే గుంటనక్కలు గట్లనే చేస్తుంటారు అనమాట. టెర్రరిస్టులు చంపేసారు అని చెప్పేసి ఒప్పుకుంటే మరి ఏమవుతుంది వాళ్ళ మొత్తం కూడా పరువు, అందుకోసం గట్లనే చెప్పుకుంటారు వాళ్ళు ఇప్పుడు. ఓకే, బట్ మన దగ్గర మాత్రం చాలా పర్ఫెక్ట్ ప్రూఫ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎగ్జాక్ట్ టెర్రరిస్ట్ క్యాంప్లని మనం లేపేసినాం. అలానే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఆల్మోస్ట్ మన ఇండియన్ ఆర్మీ ఎవరైతే మెయిన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అఫీషియల్ కూడా వాళ్ళు కూడా కొన్ని విషయాలు అనేది చెప్తారు. దానికన్నా ముందే నేను రియాక్ట్ అయ్యి వీడియో అనేది నేను చేస్తున్నాను అనమాట. సో ఇది జరిగిన ఇన్సిడెంట్ అనమాట. సో 9 ప్లేసెస్లో పాకిస్తాన్లో మన ఇండియన్ ఆర్మీ అనేది వెళ్ళి మిజైల్స్ తీసేసి ఆ టెర్రరిస్ట్ బేస్ క్యాంప్ అనేది స్మాష్ చేశారు. ఇప్పుడు చాలా మందికి ఏమనుకుంటున్నారు అని అంటే పాకిస్తాన్ కూడా అంటుందన్నమాట, మీకు మళ్ళీ మేము సమాధానం చెప్తాం, బొచ్చు కూడా వీకలేరు మీరు, కానీ ఈ సమాధానాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుని ఫస్ట్ మళ్ళా ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఇంకా సెకండ్ స్టెప్ అనేది ఏమైపోతుందో అది కూడా మీరు ఊహించలేరు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, పిక్చర్ అవి బాకీ అని చెప్తాను నేను. సో దాని తర్వాత మీరు తయారీలు ఏవైతే ఉన్నాయో ఇంకెక్కడెక్కడ బేస్ క్యాంప్లు ఉన్నాయో అవి కూడా ఐడెంటిఫై చేస్తున్నారు లేపేయడానికి. అది మీరు ఫస్ట్ చూసుకోరు. ఫస్ట్ అలాని మీ దగ్గర ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1, ఆ టెర్రరిస్ట్ నా కొడుకులు ఎవరైతే ఇంకెక్కడైతే మీ బేస్ క్యాంప్లలో పెట్టిర్రో వాళ్ళని దండం పెడతారా, కాలు మొక్తారా, లేదంటే ఇంకేం చేస్తారా, పోయి వాళ్ళని పంపించి పడేసారు. సో దట్ మిగతా సివిలియన్స్కి కూడా ఏం కాకుండా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయలేము, కానీ వీళ్ళు మీరు ఏం చేస్తారంటే బుర్ర తక్కువ, మీరు ఏం చేస్తారంటే టెర్రరిస్టులని సివిలియన్స్ మధ్యలో ఇళ్లలో పెట్టుకుంటున్నారు. మరి బాంబు వేసినప్పుడు పక్కకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకోసమే వాళ్ళు పంపించేస్తే మీరు బెటర్. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్, చాలా క్లియర్గా అనేది ఎక్కడ అనేది వాళ్ళకి తెలుసు. సో పంపించి పడేసారు. ఫస్ట్ ఆప్షన్ అది. లేదు సెకండ్ ఆప్షన్ అనేది ఏంటంటే రెడీ గారి మరి ఇక మేమేం తక్కువ కాదు, మేము వేసి చూపిస్తాం, మేము చేసి చూపిస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దేశంలో టెర్రరిస్టులు ఉన్నారు, మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర బాంబులు అనేది వేసినాం. మీరు మా దగ్గర టెర్రరిస్టులు అనేది 7 ఉన్నారు, వచ్చి 7 బాంబులు వేస్తారు. మీరు బుర్ర తక్కువ విధులు, మీరు ఏం చేస్తారో మీకే క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఏం సమాధానం ఈయనకి కూడా ఏం లేదు ఇక్కడ. అందుకోసం మీరు ఏం చేయండి అంటే సింపుల్గా ప్యాకప్ చేసేసుకొని ఆ టెర్రరిస్టులని పంపించేసేయండి. లేదు అనంటే సైలెంట్గా సరెండర్ అయిపోరు ఇండియాకి. ఇక మేము ఏం చేయము, ఇప్పటి నుంచి సైలెంట్గా ఉంటాం, టెర్రరిస్టులను అంతా కూడా ఎంకరేజ్ చేయమని చెప్పి క్షమాపణలు చెప్పి సైలెంట్గా ఉండండి. లేదంటే యుద్ధంకి దిగండి. యుద్ధంకి దిగిరనుకోండి, ద మూమెంట్ చెప్తున్నాను నేను, 4వ రోజు 5వ రోజు మీరు ముఖాల మీద కూర్చొని క్షమాపణలు చెప్పుకోవాలి మీరు. ఓకే, ఎందుకంటే మీ దగ్గర ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్గా ఏమీ లేదు, అండ్ దాని తర్వాత ఇంకా మీ దగ్గర ఇంకా వెపన్స్ కూడా అంత స్ట్రాంగ్ ఏం లేవు. చైనా నుంచి కొన్ని వెపన్స్ అడుక్కుంటున్నారు. చైనా ప్రోడక్ట్లు కూడా నమ్ముతాడా ఫస్ట్ ఆఫ్ ఆల్? వాళ్ళ దగ్గర నుంచి మీరు అడుక్కుంటున్నారు. ఇంకా మీ ఒక యూనివర్సిటీని కూడా తాకట్టు పెట్టేసి మీరు ఒక మన కొన్ని కంట్రీస్ నుంచి కొన్ని ఈ ఎక్విప్మెంట్స్ అనేది తీసుకుంటున్నారు, వెపన్స్. అంత పరిస్థితిలో దిగజారు ఉన్నారు. మరి మీకు డైలాగ్లు ఎందుకు నాకు అర్థం కాదు. మీ ఏ మాటకి ఆ మాటకు ఒప్పుకోవాలి. మీ కాన్ఫిడెన్స్కి అయితే నిజంగా గ్రేట్. ఇది ఏం లేకున్నా కూడా చూపించుకొని ఆ కాన్ఫిడెన్స్ మస్తు ఉంటుంది మీ దగ్గర, అది నేర్చుకోవాలి మనం అందరం కూడా వీళ్ళ దగ్గర. సరే, ఎనీవేస్, సో ఇప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి చెప్పినాం కాబట్టి దాని తగ్గట్టు మెంటల్గా ప్రిపేర్ అయితే బాగుంటుంది. లేదనంటే దీనికి ఘోరమైన తీవ్ర పరిణామాలు అనేది మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. ఇగో ఇది ఒకటి, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లెర్నింగ్ విషయాలు అనమాట. అంటే మనం ఇన్సిడెంట్
మొత్తం నుంచి అంటే ఆపరేషన్ సింధూర్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటనేది ఇప్పుడు మనం డిస్కస్ అనేది చేద్దాం అనమాట. ఓకే, సో ఆపరేషన్ సింధూర్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పేషెన్సీ. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిందో చాలా మంది అన్నారు అనమాట, మన ఇండియాలో కూడా చాలా మంది అన్నారు, వరల్డ్ వైడ్ కూడా చాలా మంది అన్నారు, ఎందుకు ఇంకా ఇండియా అనేది రియాక్ట్ అనేది అయితే లేదు. ఇండియాలో వచ్చేసి ఆల్మోస్ట్ 14 lakhs ప్లస్ ఆర్మీ అనేది ఉంటే పాకిస్తాన్లో జూజూపి అనమాట, వాళ్ళని ఇమీడియట్గా అనేది ఫినిష్ చేసేసి ఇదే టైం పిఓకే కూడా తెచ్చుకునేది అంతా కూడా. చూడండి, ఏది చేసినా కూడా ఆలోచించి చేయాలి జీవితంలో. పేషెన్సీ అనేది చాలా అవసరం. సో మన ఇండియన్ ఆర్మీ ప్లస్ ఇంకా పెద్దవాళ్ళందరూ కూడా పేషెన్స్తో నుండి ఫస్ట్ పాకిస్తాన్కి ఎక్కడెక్కడి నుంచి మనము వార్ చేయకుండానే ఇండైరెక్ట్ వార్ లాగా చేసుకుంటా వాళ్ళని మనం మెంటల్గా ఎకనామికల్గా మనం ఎట్లా దెబ్బతీయొచ్చు అని చెప్పి ప్లాన్ చేసి అట్లా దెబ్బ తీసుకుంటూ వచ్చారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి ఏంటంటే పేషెన్స్తో నుండి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే బదులు మనం సైలెంట్గా ఉన్నామని చెప్పేసి వాళ్ళు అనుకొని దాని తర్వాత వాళ్ళు సైలెంట్గా ఎప్పుడైతే అయిపోతుంటారో అప్పుడు మనం లేచి జప్పని మనము అటాక్ అనేది చేయాలని చెప్పేసి ఆ విధానంగా పేషెన్స్ ఉండి ప్లాన్ అనేది చేశారు. దానికి రిజల్టే నిన్న జరిగిన 1:30 అనేది ఇన్సిడెంట్ ఆపరేషన్ సింధూర్. ఫస్ట్ మనం కూడా మన జీవితంలో పేషెన్స్గా అనేది ఉండాలి. ఎప్పుడైతే గోల్ అనేది మనం అచీవ్ చేయలేకపోతుంటామో పేషెన్స్గా ఉండి ఎందుకు అచీవ్ చేయలేము, దానికి మళ్ళీ మనం ఎట్లా ప్లాన్ అనేది చేసుకోవాలి, దానికి మళ్ళీ ముందరికి వచ్చేసి మనం ఎట్లా దాన్ని అచీవ్ చేయాలని చెప్పేసి అదే అలా ఆలోచించడం. రెండోది వచ్చేసి ఎవరైతే జనాలు మన చుట్టుపక్కల ఉంటారో వాళ్ళు మనని అవమానించినప్పుడు, వాళ్ళని మనకి కించపరిచినప్పుడు, వాళ్ళని మనను ఎగతాళి చేసినప్పుడు మనం కూడా ఇట్లా వాళ్ళ పేషెన్స్ లాగా ఉండి మనం మొత్తం కూడా రెడీ చేసేసుకొని తర్వాత అటాక్ చేస్తే మనని ఎవరైతే అవమానించారో, ఎవరైతే కించపరిచారో వాళ్ళ నోర్లు అనేది మూసుకోవాలి విత్ అవర్ సక్సెస్ ద్వారా. ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనేది జరిగింది ఈరోజు. సో ఇది ఫస్ట్ పేషెన్స్. రెండోది వచ్చేసి ఏంటంటే మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్లో రెడీ చేసుకొని ఒక గోల్, ఒక డెడ్ లైన్ అనేది మనం రెడీ చేసేసుకొని దాని తర్వాత స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటంటే సర్టన్ గోల్ టైం అనేది మనకు డిసైడ్ అయిన తర్వాత అక్కడ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఇమీడియట్గా వెళ్ళి స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అంటే జప్మని అటాక్ చేసి వచ్చేసినాం అనమాట. స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అంటే మనం కూడా మన జీవితంలో చాలా విషయాలు అనేది ఆలోచిస్తాము, బట్ ఎండ్ ఆఫ్ ద డే అనేది దాన్ని పోస్ట్ పోన్ చేస్తాం అనమాట. బట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆపరేషన్ సింధూర్ నుంచి ఏంటంటే స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఏదైతే ఆలోచిస్తుంటామో, ఏదైతే అనుకుంటామో చేసి థర్డ్ పని చేసి పడేసాలన్నమాట. ఓన్లీ ఇన్ఫర్మేషన్ డజన్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్, ఇంప్లిమెంటేషన్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్. స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. మూడోది వచ్చేసి ఏంటంటే ఎగ్జాక్ట్ టార్గెట్. టార్గెట్ అంటే మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 9 places సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే తీవ్రవాదులు ఉన్నారో అక్కడనే ఎగ్జాక్ట్ టార్గెట్ చేసి అనేది చంపారు. అండ్ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికి కూడా హాని చేయలేదు, పాకిస్తాన్ ఆర్మీకి హాని చేయలేదు, సివిలియన్స్ కి కూడా అక్కడ హాని అనేది చేయలేదు. సో మనం కూడా ఎప్పుడైతే మనం ఒక గోల్ అనేది పెట్టుకుంటామో, ఎవరైతే మనల్ని అవమానించారో వాళ్ళని మాత్రమే మనం సమాధానం గోల్ అచీవ్ చేసేసి అనేది మనం చేయాలి. కానీ మనం కూడా మన తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళనందరినీ కూడా హాని చేసేసి గోల్ అచీవ్ చేస్తే అది వేస్ట్ అనమాట. సో ఇది చాలా జాగ్రత్తగా మనం లైఫ్లో ఆలోచించాలి. అండ్ చూడండి, అందరినీ మనం సాటిస్ఫై చేసి గోల్ అచీవ్ చేస్తే అది వేరేగానే ఉంటుంది ఆ కిక్ అనేది. సో అలా మన ఇండియన్ ఆర్మీ కూడా ఏం చేసింది అంటే పాకిస్తాన్లో ఉన్న సివిలియన్స్ ని ప్లస్ ఇంకా ఎవరైతే అక్కడ ఆర్మీ సోల్జర్స్ ఉంటారో పాపం వాళ్ళ అమాయకులు వాళ్ళు ఏం చేసిరు అని చెప్పేసి వాళ్ళని ఏమి కూడా చేయకుండా ఎగ్జాక్ట్ గా టార్గెట్ ని హిట్ చేసి వచ్చారు. సో అట్లా కూడా మనం కూడా ఎగ్జాక్ట్ గా టార్గెట్ ని మాత్రమే హిట్ చేయాలి, చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని కూడా అవమానం పరచొద్దు అనమాట. అండ్ అలానే బ్యాకప్ ప్లాన్ అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది మళ్ళీ అయిపోయింది అని చెప్పేసి ఇండియా ఏమి అట్లా సైలెంట్గా లేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పాకిస్తాన్ ఏ విధాలుగా రియాక్ట్ అనేది అవుతుంది అని చెప్పేసి మొత్తం అనలైజ్ చేసి బ్యాకప్ ప్లాన్ కూడా చేసుకొని రెడీగా అనేది పెట్టుకుంది. సో మనం కూడా ఒకసారి గోల్ అచీవ్ చేసిన తర్వాత మళ్ళీ సంబరపడిపోకుండా బ్యాకప్ ప్లాన్ గా మనం రెడీ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ గోల్ ఏంటి అని చెప్పి మనం ప్లాన్ చేసుకొని దాని విధానంగా వర్క్ చేస్తే ఇంకా చాలా బాగా మనం జీవితంలో ముంగడికి అనేది వెళ్తాం. అండ్ ఒకసారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అఫీషియల్ గా పబ్లిక్ లో వచ్చేసి అనౌన్స్మెంట్ అనేది చేశారనమాట. చూడండి, మేము సక్సెస్ఫుల్ గా గోల్ అకాంప్లిష్ అనేది చేశామనేది ఇండియన్ ఆర్మీ పబ్లిక్ లో వచ్చి అనౌన్స్మెంట్ చేసింది. అలానే మిగతా దేశాలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనమాట. చూడండి, వీళ్ళు మా పైన అటాక్ పాల్గామ్ లో చేశారు, దాని తర్వాత మేము ఎవరిని హాని చేయలేదు, ఓన్లీ టెర్రరిస్టులని మాత్రమే వెళ్ళి బేస్ క్యాంప్ లో మేము చంపొచ్చినామని యుఎస్ కి, రష్యాకి, ప్రతి ఒక్క దేశంకి అనేది మన వాళ్ళు మెసేజ్ అనేది పాస్ చేశారనమాట. సో వాళ్ళు కూడా వెరీ గుడ్, మీరు టెర్రరిస్ట్లని అటాక్ చేశారు, వెరీ గుడ్ అని చెప్పేసి వాళ్ళు కూడా అప్రిషియేషన్ చేశారనమాట. సో ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే గోల్ అచీవ్ చేసిన తర్వాత అనౌన్స్మెంట్లు అనేది ఇచ్చుకోవాలన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే గోల్ అచీవ్ చేయరు, పెద్ద పెద్ద డైలాగులు అనేది కొడతారు, దాని తర్వాత గోల్ అచీవ్ చేయకపోతే అందరూ అవమానిస్తుంటారు. సో మన వాళ్ళు కూడా ఏం చేశారంటే గోల్ అచీవ్ చేసిన తర్వాత అనౌన్స్మెంట్ చేసుకున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇక్కడ వాట్ ఎవర్ ఇన్సిడెంట్ జరిగిందో ఒక లీడర్ ఆఫ్ ద హౌస్ నరేంద్ర మోడీ గారు మొత్తం కూడా
అతను నైటు లైవ్ అనేది ఏదైతే పెట్టుకొని మొత్తం కూడా ఇన్సిడెంట్ అనేది చూసుకుంటూ ఆయన మొత్తం కూడా అబ్జర్వ్ చేశాడు మొత్తం ఇదంతా కూడా. జనరల్గా మనం ఏం చేస్తామనంటే ఒక పని అనేది చెప్పేసేసి దాని తర్వాత మనం రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాం, లేదంటే వేరే పనులు చేసుకుంటూ కూర్చుంటాం, ఇంకా లైట్ అనేది మనం తీసుకుంటాం. లీడర్ ఎప్పుడైతే అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఒక లీడర్ అనేది అవుతారు అనమాట. సో అలానే నరేంద్ర మోడీ గారు కూడా ఇన్సిడెంట్ అంతా కూడా రాత్రి అంతా జరుగుతుంటే లైవ్ పెట్టుకొని కూడా మొత్తం కూడా చూసుకుంటూ ఆర్మీ ఆఫీసర్స్తోని టచ్లో ఉంటూ బ్యాకప్ అనేది నేనున్న ఏడికైతే ఆడికి మీరు చేయరు అని చెప్పేసి చెప్పడం అనేది అది చాలా గ్రేట్ విషయం. అండ్ దీని వెనకాల కూడా చాలా మంది పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నైట్ అంతా కూడా పండుకోకుండా కూడా దీని అంతా కూడా మన ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేసుకుంటూ వీళ్ళందరూ కూడా చేశారు. అది కూడా చాలా గ్రేట్ విషయం. ఇది మనం చాలా గర్వించాల్సిన విషయం. సో ఇవి లర్నింగ్ విషయాలు అనమాట, ఏదైతే ఆపరేషన్ సింధూర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది. సో ఇది కాకుండా ఇంకా ఈ ఆపరేషన్ సింధూర్ నుంచి ఏం నేర్చుకోవచ్చు, మీరేం నేర్చుకున్నారని చెప్పేసి కింద కమెంట్ బాక్స్ లో కూడా టైప్ చేయండి. సో దట్ నాకు కూడా అర్థమైతే ఈ ఆపరేషన్ సింధూర్ నుంచి కూడా మీరేం నేర్చుకున్నారని చెప్పేసి. ఓకే, అండ్ అలానే ఇదంతా కూడా జరగడానికి ఆల్ ద క్రెడిట్ గోస్ టు మన ఇండియన్ ఆర్మీ అనుకోండి, ఎయిర్ ఫోర్స్ అనుకోండి, నేవీ అనుకోండి, వీళ్ళందరూ కూడా అనమాట. ఓకే, సో ఓవరాల్గా మన ఇండియన్ ఆర్మీకి మీరందరూ కూడా దయచేసి ఇదంతా కూడా చేసినందుకు, ఇలా మంచిగా రియాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాణాలకు తెగించి మరీ ఇది చేసినందుకు మనం ఒక సెల్యూట్ అయితే కొట్టాలి. అందుకోసం కామెంట్ బాక్స్లో జై ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి ఒక కమెంట్ అనేది టైప్ చేయండి, చాలా బాగుంటుంది. వాళ్ళకు కూడా మనం ఏదైనా చేసినట్టు అవుతాడు అనమాట. అండ్ అలా ఈ వీడియోలో ఇంకా చాలా పాయింట్స్ ఏదైనా మిస్ అయినట్టు మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలియండి. సో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నాకైతే ఇగో ఇదంతా కూడా ఏదైతే మీ ముందుకు వచ్చి ఇప్పుడు ఇవన్నీ విషయాలు షేర్ చేసుకున్నాను కదా, అరే ఇంత తక్కువ టైంలో ఎన్ని విషయాలు మనకు నేర్పించారని నాకు చాలా గర్వంగా అనిపించింది. అందుకోసం నేను మీతో ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నాను. అండ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా మన లైఫ్కి అటాచ్ చేసుకొని ఆపరేషన్ సింధూర్ని మన లైఫ్తోని దీన్ని కోరిలేటెడ్ ఎలా చేసుకుంటూ ఎలా ముందరికి వెళ్ళాలని ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ దేశం కోసం వాళ్ళు ఏం చేయాలో అది చేశారు. మనం ఇక్కడ మన గోల్ కోసం మనం ఏం చేయాలని ఆలోచించి అది చేస్తే బాగుంటుంది. అంతేగాని సోషల్ మీడియాలో అక్కడిక్కడ ఆపరేషన్ సింధూర్ జై జై అని చెప్పేసి ఉట్టి స్టేటస్లు పెట్టుకొని మళ్ళీ పొద్దున్నాక ఇన్స్టాగ్రామ్లో కెనిజీ కంటెంట్ చూసుకుంటూ మళ్ళీ బెట్టింగ్లు అనేది చేసుకుంటూ మళ్ళీ జీవితాలు అనేది పాడు చేసుకుంటూ కూస్తే అక్కడ వాళ్ళు చేసేందుకు కూడా వేస్ట్ అనేది అయిపోతుంది. సో అలా కాకుండా నేనేం కోరుకుంటున్నానంటే 2 చేతులు ఇట్లా మొక్కుకుంటే నేను చెప్తున్న యూత్కి ఏంటంటే దయచేసి ఇప్పటికైనా సరే కొంచెం బెట్టింగ్ జోలికి అనేది పోకుండా, దాని తర్వాత ఈ బ్యాంక్ లోన్స్ అనేది ఇన్స్టెంట్గా ఇస్తుంటే కొన్ని అవన్నీ కూడా పోకుండా, సోషల్ మీడియాలో క్రింజీ కంటెంట్ అనేది ఏదైతే ఉంటుందో అదంతా చూడకుండా అట్లీస్ట్ ఈ ఆపరేషన్ సింధూర్ లాగా మనం పాయింట్స్ కొన్ని అడాప్ట్ చేసుకొని మన గోల్స్ పైన అనేది మనం ఫోకస్ చేస్తే మన గోల్స్ అచీవ్ చేసుకుంటూ వెళ్తే మీరు కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా దేశానికి ఏదైనా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. మన ఇండియా ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ అవుతుంది అంటే మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క యూత్ ఓకే డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఇండియా డెవలప్డ్ కంట్రీ అవుతుంది. ఓకే, సో విత్ దిస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను కలుస్తాను. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై ఇండియన్ ఆర్మీ.